పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం సామాన్య కాలంలో 21వ ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం. ఈనాటి దివ్య పఠనాల యొక్క ప్రధాన సారాంశము, నేను నా కుటుంబము దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తాము. సర్వలోకాన్ని సృష్టించినవాడు మన సర్వేశ్వరుడు. అందులోనూ మానవులను తన పోలికలో సృష్టించుకున్నాడు, ప్రేమించాడు. మానవునికి ఈ లోకంపై సర్వాధికారం ఇచ్చాడు. మరి మానవుడు ఏమి చేస్తూ ఉన్నాడు? తను సృష్టించిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాడా? ప్రస్తుత కాలంలో దేవుని కంటే ఈ లోకానికి, దానిలో ఉన్న వస్తువులను ఆరాధిస్తూ ఉన్నాడు. ఎందుకంటే కొంతమందికి ఆస్తిని సంపాదించాలనే ఆరాటం, కొంతమందికి పేరు ప్రతిష్టలు సంపాదించాలనే కోరిక, మరికొందరికి తినటము, తాగటము, సుఖించాలనే ఆశ, మరీ ముఖ్యంగా యువకులకు సెల్ ఫోన్ అనేది పిచ్చిగా మారింది. పిల్లలకు వీడియో గేమ్స్ వ్యసనంగా మారిపోయాయి. దేవునికి ఇవ్వవలసిన విలువైన సమయాన్ని ఇవ్వకుండా పైన పేర్కొన్న విధంగా ప్రజలు ఆ వస్తువులను ఆరాధిస్తూ ఉన్నారు. పూర్వ నిబంధనలో యావే దేవుడు మోషేకు 10 ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాడు. దానిలో ముఖ్యంగా 3 ఆజ్ఞలు దేవుని కోసమే ఇవ్వటం జరిగింది. సర్వేశ్వరుని మాత్రమే ఆరాధించుదుగాక, సర్వేశ్వరి నామమును వ్యర్థముగా పలుకక ఎందుగాక, సర్వేశ్వరుని పండుగ దినములను పరిశుద్ధపరచుదుగాక. ఈ లోకంలో దేవుని మాత్రమే ఆరాధించాలని, ఆయన తప్ప మనకు మరొక దేవుడు లేడని మనం గ్రహించాలి. ఈనాటి దివ్య పఠనాలు ద్వారా దేవుని ఎలా ఆరాధించాలో ధ్యానించుదాం. మొదటి పట్టణాన్ని ధ్యానించినట్లయితే, యెహోషువ నేతృత్వంలో జరిగిన సీనాయి ఒప్పంద నూతనీకరణలోని ఒక భాగాన్ని మనం చదువుతూ ఉన్నాం. షెకెము ప్రదేశానికి ఇశ్రాయేలు చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. ఈ షెకెము ప్రాంతంలోనే దేవుడు ఈ దేశమును నీ సంతతి వారికి అప్పగిస్తాను అంటూ అబ్రహాముకు వాగ్దానం చేశారు. ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. అలాగే ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు నుండి యోసేపు అస్థికలను తీసుకొచ్చి షెకెములో భూస్థాపితం చేశారని ఆదికాండము 50వ అధ్యాయం 24వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. అందుకే యెహోషువ షెకెము ప్రాంతములో ఇశ్రాయేలును ఆహ్వానించి, మరీ ముఖ్యంగా పెద్దలను, నాయకులను, న్యాయాధిపతులను సమావేశపరచెను. ప్రభువైన దేవుడా, అన్య దేవతల ఎవరిని పూజిస్తారో తేల్చుకోండి అంటూ యెహోషువ ఇశ్రాయేలు ప్రజలను సవాలు చేస్తూ ఉన్నాడు. ఇది మీరే నిర్ణయించుకోవాలి, దేవుని మార్గమా సైతాను మార్గమా అని. మరి బైబిల్లో మనం చదివినట్లయితే, రాజులు రాసిన మొదటి గ్రంథము 18వ అధ్యాయం 21వ వచనం ఏలియా ప్రవక్త అంటూ ఉన్నాడు, ఇదిగో ముందు మీరు అన్య దేవతలను వదిలిపెట్టి దేవుని ఆరాధించు అని హెచ్చరిస్తూ ఉన్నాడు. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 10వ వచనంలో చదివినట్లయితే, దేవుడైన యావే నేను మాత్రమే మీకు దేవుడను, మీకు ఇతర దేవతలు ఉండకూడదు అని వారిని మందలిస్తూ ఉన్నాడు. మరి నిర్గమాకాండము 23వ అధ్యాయము 33వ వచనంలో చదివినట్లయితే, మోషే ప్రవక్త ద్వారా అన్య దైవములను మీరు పూజిస్తే అది మీకు ఉరి అగును అని పలుకుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, యెహోషువ నేను నా కుటుంబము మాత్రము యావేను మాత్రమే ఆరాధిస్తాము అని వారి ముందు తెలియచేస్తూ ఉన్నారు. తన కుటుంబాన్ని, తనను దేవునికి సాక్షిగా
విశ్వాసపాత్రుడిగా నేను జీవిస్తాను అని మాట ఇస్తూ ఉన్నారు. మరి అటువంటి విశ్వాసము తనలో ఉంది కాబట్టి, అటువంటి జీవితము జీవించాడు కాబట్టి ఇదిగో ఆయన ధైర్యంగా చెబుతూ ఉన్నాడు, నేను నా కుటుంబము మాత్రము యావేను ఆరాధిస్తామని. ప్రియులారా, మనం ఎలా జీవిస్తూ ఉన్నాం? ఒక పక్క దేవుని ఆరాధిస్తున్నామా? మరోపక్క ఇతర దేవుళ్లను లేకపోతే మనుషులను, వస్తువులను పూజిస్తూ ఉన్నామా? ఈరోజు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అలా చేస్తే దేవుణ్ణి కాకుండా మనము ఇతర దేవతలను, ఇతర వస్తువులను కనుక ఆరాధిస్తే మనము నాశనం చెందుతాం. కానీ దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలని యెహోషువ ఈ మొదటి పట్టణం ద్వారా తెలియచేస్తూ ఉన్నారు. ఈనాటి సువిశేష పట్టణంలో కూడా యేసు ప్రభు తన శిష్యులను ఇలాగే అడుగుచూ ఉన్నారు, జీవ మాటలు గల తనతో ఉంటారా, లేక తనను విడిచిపోయి పాపాన్ని, మరణాన్ని కొని తెచ్చే లోకపాలకుడైన సైతానుతో సహవాసం చేస్తారా? మీరే ఎంచుకోండి అని ప్రభు పలుకుతూ ఉన్నాడు. యేసు ప్రభు అనుచరులమైన అనేక మంది ఆయన మాటలు విని బాధ చెంది ఆయన వీడి వెళ్ళిపోతూ ఉన్నారు. అదే సమయంలో శిష్యులు ఆ మాటలకు గొనుగుకోవటం ప్రారంభించారు. అది గ్రహించిన యేసు ప్రభు తన శిష్యులను పిలిచి ఇలా అడుగుతూ ఉన్నారు, నా మాటలు మీకు ఏవగింపుగా ఉన్నాయా? పిల్లారా, హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 12వ వచనంలో చదివినట్లయితే దేవుని వాక్కు సజీవమైనది, చైతన్యవంతమైనదని పలుకుతూ ఉన్నారు. ఆ వాక్కు మనతో ఉంటే మన హృదయంలో ఉన్న ప్రతి ఒక్క ఆలోచన కూడా సరిచేయగలదు అని తెలుపుతూ ఉన్నారు. అందుకనే మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 వచనాలు చదివినట్లయితే జీవము గల మార్గము ఇరుకైనది, మార్గము కష్టమైనది, కొలది మంది మాత్రమే ఈ మార్గమును కనుగొందురు అని యేసు ప్రభు పలుకుతూ ఉన్నారు. సువార్తలో యేసు ప్రభు చెప్పినట్లుగా జీవమును ఇచ్చినది ఆత్మయే, శరీరము నిష్ప్రయోజనము. ఆధ్యాత్మిక ఆహారం మనకు దేవుడు దివ్యసప్రసాదం ద్వారా ప్రసాదిస్తూ ఉన్నాడు. జీవాహారముకై మనము శ్రమించవలెను. అదే మన రక్షణ మార్గానికి దారి చూపిస్తూ ఉన్నది. ఎప్పుడైతే భౌతిక ఆహారం కోసం ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటామో అది మనకి నిష్ప్రయోజనమే. అది ఎటువంటి బహుమానము మనకు ప్రసాదించదు. యేసు ప్రభు శిష్యులైన యూదా ఇస్కరియోతు, పేతురుల యొక్క జీవితం నుంచి ఒక చక్కని ఉదాహరణ మనం తెలుసుకుంటూ ఉంటాం. యూదా ఇస్కరియోతు దేవునితో ఉన్నారు. 6వ అధ్యాయము 64వ వచనంలో మనము చదివితే యూదా ఇస్కరియోతు గురించి తెలియచేయటం జరుగుతుంది. మీలో విశ్వసింపని వారు కొందరు ఉన్నారు. ఆ విశ్వసింపని వారు ఎవరో, తన్ను అప్పగింపబోవాడు ఎవడో మొదటి నుండి ఆయనకు తెలియను. యూదా ఇస్కరియోతు దేవునితో సహవాసము చేసిన ఆయనలో జీవవాక్కు ఫలించలేదు. తనకు తానే శిక్ష విధించుకున్నాడు. యేసు ప్రభు తన శిష్యులతో మీరును నన్ను విడిచి వెళ్ళిపోతున్నారా అని అడుగగా పేతురు ఈ విధంగా పలుకుతూ ఉన్నారు, ప్రభు, మేము ఎవరి యొద్దకు పోయేదము? నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు. మేము విశ్వసించితిమి. నీవు దేవుని నుండి వచ్చిన పవిత్రుడవు అని నేను గ్రహించితిని అని పలికెను. అందుకే పేతురును యేసు ప్రభు దీవించాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్లయితే నీవు పేతురువు, ఈ రాతిపై నా సంఘమును నిర్మించెదను, నరక శక్తులు దీన్ని జయింపచాలవు అని యేసు పలికెను. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరి వద్దకు వెళుతున్నావు? దేవుని ఆరాధించటానికా, లేక ఈ లోకంలో ఉన్న వాటిని పూజించటానికా? ఎవరి మాటలు ఎక్కువగా వింటూ ఉన్నావు? దేవుని పలికిన జీవవాక్కున
లేక ఈ లోకంలో ఇతరులు చెప్పే మాటలు వింటూ ఉన్నావా? దేనికోసం ఎక్కువగా ఆరాటపడుతూ ఉన్నావు? దేవుడిచ్చే జీవాహారం కోసమా లేక భౌతిక ఆహారం కోసమా? ఈరోజే యెహోషువ వలె నిర్ణయం తీసుకొని చెప్పాలి, నేను నా కుటుంబము యావేను మాత్రమే ఆరాధిస్తామని. అలాగే పేతురు వలె చెప్పాలి, ప్రభు ఎక్కడికి వెళ్ళేదము, నీవు నిత్య జీవపు మాటలు కలవాడవని. ప్రియులారా, దేవుని ఆరాధిస్తూ దివస ప్రసాదాన్ని స్వీకరిస్తూ జీవవాక్కును పాటిస్తూ ఎల్లప్పుడూ దేవుని దీవెనలతో జీవించే విధంగా దేవుడు ఆశీర్వదించాలని మనము ప్రార్థించుదాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.